Good morning, children. In the previous class, we learned a first lesson, India Relief Future. Now we are going to learn about the most important topic, that is the world between wars, part 1. What is the effects of wars? What happened because of wars? Why should study seriously about these wars? It happened as 1900 to 1950. At the beginning of the 20th century, the world had population 1.6 billion. Industrial capitalism had changed the way of many people earned their livelihood, but only Western countries. Western countries lo industrial revolution valla changes అని వచ్చినాయి. ఈస్టర్న్ కంట్రీస్లో ఇంకా బ్యాక్వర్డ్నెస్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. Original facts or ominous facts are very tragic. During the wars period, the West countries starts with a USA, UK, France are main key countries. ఇవి ఇండస్ట్రియల్గా డెవలప్ అయినటువంటి ఫస్ట్ కంట్రీ బ్రిటన్ now called England. These are well advanced country from 19th century. The other group is Germany, Italy, Austria. These are countries which are got independence part of 19th century. These countries are influenced by industrial revolution. ఈ కంట్రీస్ ఒక కంట్రీ అనేది ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వల్ల కొన్ని చేంజెస్ అనేవి వచ్చినాయి ఆ కంట్రీస్లో. యు నో వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? The industrial revolution nothing but a change of man-made goods into mission-made goods is called industrial revolution. USA, UK, France have experienced industrial revolution. ఒకప్పుడు మనం మ్యాన్-మేడ్ గూడ్స్ని యూజ్ చేసేవాళ్ళం, ప్రజెంట్ మిషన్-మేడ్ గూడ్స్, ఎగ్జాంపుల్ హ్యాండ్లూమ్ గూడ్స్ టు పవర్లూమ్ గూడ్స్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఎరిక్ హాబ్స్బామ్, a historian called the 20th century the age of extreme. A historian Eric Hobsbawm అని ఆయన ఈ ఏజ్ని 20th century the age of extreme అని ఎందుకన్నాడో ఒకసారి చూద్దాం. లిటరసీ లెవెల్స్ అండ్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గ్రూ ఇమ్మీడియట్లీ ఫర్ ఆల్. ఇక్కడ లిటరసీ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాయో, చేంజెస్ వస్తున్నాయో, దాని ద్వారా యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో కూడా కొన్ని చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీని ద్వారా scientific knowledge rose to the new heights, unlocking the secret of atom and life. ఈ scientific knowledge వల్ల ఆటమ్ యొక్క సీక్రెట్, లైఫ్ యొక్క సీక్రెట్ తెలుసుకోగలుగుతాం. లిటరల్లీ మోర్ దాన్ 100 నేషన్ వాక్ ఇంటూ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ అక్రాస్ ద వరల్డ్. ఈ టైంలోనే ఆల్మోస్ట్ 100 నేషన్స్కి ఇండిపెండెన్స్ రావడం కూడా జరిగింది. దిస్ వాజ్ ఆల్సో అన్ ఏజ్ ఆఫ్ గ్రేట్ experimentation as people to strive to build a socialist society and based on political liberty and capitalistic economy. ఇప్పుడైతే ఇండిపెండెన్స్ రావడం జరుగుతుందో పీపుల్లో కొన్ని ఎక్స్పెరిమెంటేషన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. సోషలిస్ట్ సొసైటీని స్టార్ట్ చేయాలని, క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఉండాలని, కొన్ని పొలిటికల్గా చేంజెస్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సోషలిజానికి ఎగ్జాంపుల్ రష్యా, క్యాపిటలిజానికి ఎగ్జాంపుల్ అమెరికా. But the same period saw a great depression causing a massive unemployment, economic breakdown, Second World War. In 1929లో ద గ్రేట్ డిప్రెషన్ రావడం వల్ల వచ్చిన చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ మాసివ్ అన్ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ బ్రేక్డౌన్, సెకండ్ వరల్డ్ వార్. At the beginning of the century, the world was divided into developed industrial countries of the West, include Britain, USA, Germany, France, Italy. They have the resource. They started exploited other countries, which colonial countries of Asia and Africa have experienced the colonial power. India is also part of Britain. సో ఎప్పుడైతే ఇండస్ట్రియల్గా డెవలప్ అయినటువంటి కంట్రీస్ వాళ్ళ దగ్గర న్యాచురల్ రిసోర్స్ ఉండటం, అందుకని వాళ్ళ కాలోనియల్ కంట్రీస్ అనేటువంటి ఏషియా, ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న కంట్రీస్లో అక్కడ ఎక్స్ప్లాయిట్ చేయటం, అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్స్ని తీసుకురావడం, వీళ్ళు ఫినిష్డ్ గూడ్స్ కంప్లీట్ చేసి వీళ్ళు మార్కెట్స్ కోసం ట్రై చేయటం. ఈవెన్ అట్ ద సేమ్ టైంలోనే ఇండియా కూడా
మనం బ్రిటన్ కింద కొలోనియల్ రూల్లో ఉన్నాం ఆ టైంలో. వైల్ ద కొలోనియల్ కంట్రీస్ వర్ జస్ట్ బిగినింగ్ దే స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ప్రతి కొలోనియల్ కంట్రీస్ వాళ్ళు ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. ద ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ వర్ ఎట్ లాగర్ హెడ్స్ విత్ ఈచ్ అదర్. సో ఇండస్ట్రియల్ కంట్రీస్ ఏవైతున్నాయో ఒకళ్ళ మధ్యలో ఒకరికి ఒక కాంపిటీషన్ అనేది తయారవుతుంటుంది. దే ఆర్ డివైడెడ్ ఇంటూ రివైవల్ బ్లాక్స్. జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ one group, another group Britain, France, Russia, which would give it control over the colonies and markets. ఇక్కడ ఉన్నటువంటి ఈ బిగ్ పవర్ కంట్రీస్ వీళ్ళంతవరకు వాళ్ళ కాలనీస్ని అట్ ద సేమ్ టైం మార్కెట్స్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటుంటారు. దిస్ రిజల్టెడ్ ఇన్ టు ద వార్స్. ద ఫస్ట్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ 1914 to 1918. సో ఈ కాలనీస్ మార్కెట్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక కంట్రీ మధ్యలో కాంపిటీషన్ ఉండడం వల్ల ఈ ప్రెజర్స్ వల్ల వార్స్ లీడింగ్ అవుతుంది. అలాగే ఈ ఫస్ట్ వరల్డ్ వార్ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్ 1914 to 1918. The first world war was a war. For a first time bombs were used from helicopter aeroplane to throw on the people. ఫస్ట్ టైం హెలికాప్టర్ ద్వారా ఏరోప్లేన్స్ ద్వారా పీపుల్స్ ఎక్కడైతే వాళ్ళ మీద ఈ బాంబ్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. సో యూ కెన్ అండర్స్టాండ్ imagination. Another and more deadly war from 1939 to 1945. This war too was a fight between Germany, Italy, Austria on one side, Britain, France, China, Russia, USA on other side. సెకండ్ వరల్డ్ వార్లో కూడా మళ్ళీ 2 రివైవల్ గ్రూప్స్గా ఫామ్ అవటం, వీళ్ళ మధ్యలో ఒక కాంపిటీషన్ ఉండటం, ఒక వార్ అనేది చేయటం. ఈస్ట్ వైపున జపాన్, చైనా నుంచి వెస్ట్ వైపు ఉన్నటువంటి అమెరికా వరకు వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీ కూడా ఈ వార్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇట్ ఎండెడ్ ఇన్ ద డిఫీట్ ఆఫ్ జర్మనీ అండ్ జపాన్. చివరికి జర్మనీ, జపాన్ ఓడిపోవడంతో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అవటం జరిగింది. డెత్ అండ్ డిస్ట్రక్షన్. The death and destruction caused by them was unprecedented. ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా ఈ టైంలో, ఈ వరల్డ్ వార్స్ టైంలో ఎక్కువ మంది చనిపోవడం జరిగింది, అలాగే లాస్. వరల్డ్ వార్ 1 హ్యాడ్ క్లెయిమ్ 10 million men ఇన్ బ్యాటిల్. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్లో 10 million మెంబర్స్ ఈ బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోవడం జరిగింది. దిస్ ఇంక్లూడెడ్ అబౌట్ 75,000 ఇండియన్ సోల్జర్స్. ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో మనం బ్రిటన్ తరపున మనం కూడా వార్లో పార్టిసిపేట్ చేయడం, ఇండియన్ సోల్జర్స్ 75,000 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద వరల్డ్ వార్ 2 వర్ ఈవెన్ మోర్ టెరబుల్. ఇట్ రిజల్టెడ్ ఇన్ అబౌట్ 20 to 25 million military casualties and deaths, approximately 40 to 52 million civilians. సో ఫస్ట్ వరల్డ్ వార్లో మనం కంపేర్ చేసుకుంటే 10 million మెంబర్స్ చనిపోతే సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేప్పటికి 40 to 52 million మెంబర్స్ చనిపోయారు. సో అప్పటికిప్పటికి సైంటిఫిక్గా అడ్వాన్స్గా కొన్ని చేంజెస్, టెక్నాలజీలో చేంజెస్ రావడంతో ఇంత లాస్ అనేది జరుగుతుంటుంది. యుఎస్ అటాక్ ఆన్ హిరోషిమా అండ్ నాగసాకి ఇన్ జపాన్ విత్ ఆటమ్ బాంబ్స్ విచ్ కిల్డ్ బిట్వీన్ 1,50,000 to 2,46,000 పీపుల్ ఇమీడియట్లీ. ఎప్పుడైతే అమెరికా హిరోషిమా, నాగసాకి మీద వాళ్ళు బాంబ్స్ని యూజ్ చేస్తారో, న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తారో, ఆన్ ద స్పాట్లో ఎక్కువ మంది చనిపోవడం, చివరికి జపాన్ సరౌండ్ అవడంతో సెకండ్ వరల్డ్ వార్